నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈ క్షణం మానవ ఆశయాలకు ఆవిష్కరణలకు ప్రతీక. ఒక దేశం ఒక కొత్త శకానికి నాంది పలికిన అద్భుత ఘట్టం. భారతదేశం ఆహార భద్రతలో ఒక సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఆహారం అది కేవలం కడుపు నింపే వస్తువు కాదు, అది ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. కానీ దాన్ని పొందడంలో ఎదురైన అడ్డంకులు, రేషన్ దుకాణాల ముందు అంతెరుగని క్యూలు, మధ్యవర్తుల అక్రమాలు, ఈ సమస్యలన్నీ పౌరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. ఈ చీకటిని చీల్చుకుంటూ ఒక నూతన సూర్యోదయం కోసం ప్రపంచం ఎదురు చూసింది. ఒడిశా గడ్డపై భువనేశ్వర్లో ఆ విప్లవం మొదలైంది. భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. భారతదేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎం, అన్నపూర్తి అని పేరు పెట్టిన ఈ ధాన్యం ఏటీఎం కేవలం ఒక యంత్రం కాదు, అది కోట్లాది మంది ఆకలి తీర్చే ఒక ఆశాదీపం. ప్రపంచ ఆహార కార్యక్రమం అందించిన చేయూతతో ఒడిశా ప్రభుత్వం చేసిన ఈ ఆవిష్కరణ పేద ప్రజలకు దక్కిన ఒక వరం. సాధారణ బ్యాంక్ ఏటీఎం లాగే ఇది పనిచేస్తుంది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు తమ రేషన్ కార్డు నెంబర్ను టచ్ స్క్రీన్ పై నమోదు చేసి బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయగానే అద్భుతం, కేవలం 5 నిమిషాల్లో 25 కిలోల వరకు ధాన్యం వారి చేతుల్లోకి, అది సరిగ్గా ఖచ్చితమైన కొలతలతో. ఇక రాత్రనక పగలనక రేషన్ దుకాణాలు తెరిచాయా లేదా అన్న చింత లేకుండా 24 గంటలు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రేషన్ పొందే అవకాశం. ఇది కేవలం సాంకేతిక పురోగతి కాదు, ఇది ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు ప్రతీక. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించే ఒక క్రాంతికారి చర్య. క్యూల బాధలు లేవు, అక్రమాలకు తావులేదు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకానికి సంపూర్ణ న్యాయం చేసే ఒక అద్భుత వ్యవస్థ. భువనేశ్వర్లో మొదలైన ఈ విప్లవం త్వరలోనే ఒడిశాలోని ప్రతి గ్రామానికి, ఆపై యావత్ భారతదేశానికి విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది భారతదేశ ఆహార భద్రతలో ఒక సరికొత్త యుగానికి నాంది. మానవ శ్రేయస్సు కోసం సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడానికి ఒక గొప్ప ఉదాహరణ.